మామా, ఇది విను. అసలు పక్షవాతం అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది అని తెలుసుకుందాం. మనం నడిచేటప్పుడు మోకాల మధ్యలో టాక్ టాక్ అని శబ్దం వస్తుందా? అయితే జాగ్రత్త, అది కేవలం వయసు వల్ల వచ్చే సమస్య కాదు. మీ శరీరం మీకిస్తున్న వాతం, ఆర్థరైటిస్ హెచ్చరిక. అసలు ఈ వాతం ఎందుకు వస్తుందో తెలుసా? మనం గంటల తరబడి కదలకుండా కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మన జాయింట్స్ మధ్యలో ఉండే లూబ్రికేషన్ అంటే జిగురు తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ జిగురు ఎండిపోతుందో రెండు ఎముకలు డైరెక్ట్గా ఒకదానికొకటి రాసుకుంటాయి. అప్పుడే మొదలవుతుంది భయంకరమైన నొప్పి, వాపు. ముఖ్యంగా ఆడవారిలో హార్మోన్ల మార్పుల వల్ల ఇది చాలా త్వరగా అటాక్ చేస్తుంది. మనం చాలా టెన్షన్లో ఉన్నా అతిగా ఆల్కహాల్ తీసుకున్న వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇది రాకుండా మనం ముందుగా తీసుకోవాల్సిన సింపుల్ జాగ్రత్తలు. రోజు ప్రొద్దున కనీసం 30 నిమిషాలు అలా సరదాగా నడవండి. చలిగాలి కీళ్లకు తగలకుండా చూసుకోండి. కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, మోకాలు అరిగిపోయాక బాధపడటం కన్నా అరగక ముందే జాగ్రత్త పడటం మంచిది. ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా బాధపడుతుంటే వాళ్ళకి చెప్పండి, జాగ్రత్తగా ఉంటారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో మామా.